ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సింహాచల్ గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 9వ తారీఖున జరగబోతుంది. అసలు ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిచిన కొండ చుట్టూ భక్తులందరూ కాలినడకన 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేసుకుంటారు. పూర్వకాలంలో సంతానం లేని వారు గిరి చుట్టూ తిరిగితే సంతానం కలుగుతుందని భావించేవారు. అలా మొదలైన గిరి ప్రదక్షిణ ఇప్పుడు లక్షలాది మంది భక్తుల్లో నమ్మకం కల్పించింది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. కేవలం వైజాగ్ వాసులే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇలా వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ గిరి ప్రదక్షిణ చేయడానికి వస్తారు. ఈ సింహగిరి చుట్టూ ఒకసారి తిరిగితే భూ ప్రదక్షిణతో సమానం అంటూ పెద్దలు అంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే వైజాగ్ లో సంవత్సరం మొత్తం వర్షాలు లేకపోయినా ఒక్కరోజు మాత్రం వర్షం పడుతుంది. అదే రోజున పూలరథంలో స్వామివారిని అలంకరించి గిరి చుట్టూ ఊరేగిస్తారు. ఆ రథం కూడా భక్తులతో పాటు గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? భక్తులందరూ తొలిపవలసిన కొబ్బరికాయ కొట్టి అక్కడి నుండి అడివారం, హనుమంతవాక, విశాలాక్షి నగర్, అప్పుగర్, సీతంధార, పోర్ట్ స్టేడియం, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా తిరిగి తొలిపవంచం చేరుకొని అప్పుడు కొండ మీదకి ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. మన దేశంలో అరుణాచల్ గిరి ప్రదక్షిణ తర్వాత అంత ప్రాముఖ్యత గల గిరి ప్రదక్షిణ ఏదైనా ఉందంటే అది మన సింహాచలం గిరి ప్రదక్షిణ అని చెప్పుకోవాలి. 2024లో జరిగిన గిరి ప్రదక్షిణకి ఊహించిన విధంగా 10 లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చారు. ఈ సంవత్సరం ఎంతమంది వస్తారో చూడాలి. సో ఇప్పుడే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ స్పిరిచువల్ అప్డేట్స్ డూ ఫాలో హే వైజాగ్.